మే 10న అక్షయ తృతీయ రాబోతుంది. ఈ అక్షయ తృతీయ రోజున మర్చిపోకుండా ఈ వస్తువులని కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు. బంగారం కొంటూనే ఉంటారు. బంగారం ఆశ అనేది తీరిపోతుంది. అలానే కాకుండా మనకేంటంటేనండి మే 10 అంటే శుక్రవారంతో కలిసి మనకు అక్షయ తృతీయ రాబోతుందన్నమాట. ఇది చాలా శక్తివంతమైనది, పరమ పవిత్రమైనది. ఇలా రావటం చాలా మంచిదని కూడా మనకు పండితులు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే మీరు మర్చిపోకుండా చక్కగా ఈ 2 వస్తువులని ఇంటికి తెచ్చుకోండి. అలా కనుక తెచ్చుకున్నట్టయితే ఇక మీరు బంగారం కొన్నట్టే, అంటే కిలోల కొద్ది బంగారం కొన్నంత సమానమవుతుంది ఈ వస్తువులని ఇంటికి తెచ్చుకోవటం వల్ల. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే అక్షయ తృతీయ రోజున బంగారం కొనాలని అనుకుంటూ ఉంటారు. కానీ స్తోమత లేని వారు బంగారం కొనలేకపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళైనా సరే, లేదంటే మీకు బంగారం కొనే ఇంట్రెస్ట్ లేకపోయినా సరేనండి, అలాంటి వాళ్ళైనా సరే ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోవచ్చు. అలా తెచ్చుకోవటం వల్ల మంచి జరుగుతుందన్నమాట. అలాగే ఈ వస్తువులు అమ్మవారికి ఎంతో ఇష్టకరమైనవి కాబట్టి ఈ వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోవటం వల్ల మీకు బంగారం ప్రాప్తం అంటే ప్రాప్తిస్తుందని కూడా మనకు పురాణాలు చెబుతున్నాయి. శాస్త్రాల ప్రకారం ఏంటంటేనండి, పూర్వకాలంలో మన పూర్వీకులు బంగారం కొనే స్తోమత లేనివారు ఈ వస్తువులను, అంటే లక్ష్మీదేవి మెచ్చే వస్తువులని ఇంటికి తెచ్చుకునేవారట. అలా తెచ్చుకోవడం వల్ల వారికి బంగార యోగం కలుగుతుందని ఒక భావన అప్పటి నుంచే ఉంది అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఇప్పుడు మనకు బంగారం కొనే యోగం లేకపోతే ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే సరిపోతుంది. బంగారం కొన్నంత అంటే విలువ, అలానే కాకుండా బంగారం కొన్నంత అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా మనకు కలగటానికి అవకాశం ఉంటుంది. ఆ తల్లి అనుగ్రహంతో మనము బంగారం కొంటూనే ఉంటాము. మన కిలోల కొద్ది కొనకపోయినానండి, మన స్తోమతకు తగ్గట్టు ఒక చిన్న ముక్కు పొడికైనా సరే కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది అని మనకు చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోండి. అసలు ఏ వస్తువులను కొని మనం ఇంటికి తెచ్చుకోవాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వస్తే ఏంటంటే కనుకనండి, మనం ముఖ్యంగా ఏంటంటే ఈ వస్తువులను కొని మనం ఇంటికి తెచ్చుకోవాలి. ఆ వస్తువుల్లో ఒకటి ఏంటంటే కనుక రాళ్ళ ఉప్పు. రాళ్ళ ఉప్పు గురించి మనందరికీ తెలిసిందే కదండి. రాళ్ళ ఉప్పుని గల్లులు ఉప్పు కూడా అంటూ ఉంటారు. ఈ ఉప్పు ఏంటంటే లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టం అన్నమాట. ఎందుకంటే అమ్మవారు ఈ ఉప్పుని ఇష్టపడుతూ ఉంటుంది. ఈ ఉప్పుని మనం ఇంటికి తెచ్చుకోవటం వల్ల ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం మనకు సులభంగా కలుగుతుంది. అమ్మవారి అనుగ్రహం కలిగిందనుకోండి, మనకు బంగారము, అలానే కాకుండా డబ్బు, హోదా, పేరు, ప్రతిష్టత ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి, లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉందనుకోండి, మనకు నిరంతరం డబ్బు కూడా ఏంటంటే ప్రవాహంలాగా వచ్చే అవకాశం అనేది కూడా ఉంటుందన్నమాట. రాళ్ళ ఉప్పు లక్ష్మీదేవి యొక్క రూపంగా భావించబడుతుంది. సముద్రం నుంచి రాళ్ళ ఉప్పు అంటే పుడుతుంది కదండి, అంటే సముద్రం నుంచే కదా లక్ష్మీదేవి ఉద్భవించింది. అలానే ఉప్పు కూడా సముద్రం నుంచి వస్తుంది. కాబట్టి రాళ్ళ ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అందులో మనకు అక్షయ తృతీయ 10 అంటే మనకు 10 శుక్రవారం తిథి రోజున వస్తుంది. కాబట్టి ఈ రోజున ఏంటంటే అమ్మవారికి ఎంతో ఇష్టకరమైన రాళ్ళ ఉప్పు ప్యాకెట్ని, అంటే ఉప్పు ప్యాకెట్ని కొని మీరు ఇంటికి తెచ్చుకోండి. అలా కనుక తెచ్చుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ అనేది రావటం మీ కళ్ళతో మీరు గమనించుకోగలుగుతారని చెప్పొచ్చు. ఈ ఉప్పు ప్యాకెట్ని తెచ్చుకున్న తర్వాత ఒక చిన్న అంటే గిన్నెలో కానీ లేదంటే దేంట్లోనైనా సరేనండి, ఒక చిన్న పాత్రని తీసుకొని అందులో ఉప్పుని పోసేసి ఆ ఉప్పులో ఏంటంటే గనక ఒక 11 రూపాయలని కానీ లేదంటే 51 రూపాయలను కానీ పెట్టేసి అమ్మవారి పటం ముందు పెట్టి, మాకు బంగారం కొనే స్తోమత లేదు తల్లి, మేము ఇది కొని తెచ్చుకున్నాము, ఇదే మాకు బంగారం లాగా భావించి మమ్మల్ని అనుగ్రహించి మాకు బంగార యోగం కలిగేలాగా చూడు, అలానే కాకుండా మేము బంగారం కొనే అంత స్థాయికి ఎదిగేలాగా చూడు, నీ చల్లని కరుణతో మాకు బంగారం అంటే ప్రాప్తింపబడేలాగా చూడు తల్లి అనేసి మనం నమస్కారం చేసుకుంటే ధనానికి ధనంతో పాటు బంగారం కొనే యోగం కూడా కలుగుతుంది అని మనకు పురాణ గ్రంథం చెబుతుందన్నమాట. కాబట్టి ఏంటంటేనండి, మీకు బంగారం కొనే యోగం లేదని బాధపడిపోతూ ఉంటారు, బంగారం కొనుగోలు చేయలేకపోతున్నామని కూడా చాలా మంది ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు అయితే శుక్రవారంతో కలిసి వచ్చిన ఈ అక్షయ తృతీయ రోజున మే 10వ తేదీన ఉప్పు ప్యాకెట్ని కొనుక్కొచ్చుకొని చక్కగా ఈ పరిహారం చేయండి. మహా అంటే 10 రూపాయలు పెడితే మనకు గల్లులుప్పు ప్యాకెట్ వస్తుంది. అది కొని ఇంటికి తెచ్చుకోవడం వల్ల అయితే మనకు మంచి జరుగుతుంది. అమ్మవారి అనుగ్రహం కూడా కలుగుతుంది. లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చొని మనకు కావలసినంత సంపద కూడా మన సొంతం చేస్తుంది అని మనకు శాస్త్రాలే చెబుతున్నాయన్నమాట. కాబట్టి మర్చిపోకుండా ఈ రోజున మీరైతే ఉప్పు ప్యాకెట్ని తెచ్చుకొని ఈ పరిహారం అనేది చేసుకోండి, సరిపోతుందన్నమాట. అలానే కాకుండా మా ఇంట్లో మరి పాత ఉప్పు ప్యాకెట్ ఉందండి, దాన్ని మేము వాడొచ్చా అండి అంటే కనుక అలా వాడకూడదు. కొత్తది మాత్రమే తెచ్చుకొని ఇలా పరిహారం కిందికి కనుక వాడుకున్నట్టయితే అమ్మవారి అనుగ్రహం సులభంగా కలగటానికి అవకాశం ఉంటుంది అని మనకు పురాణాలు పండితులు చెప్తున్నారనమాట. కావున ఈ పనినైతే మీరు మర్చిపోకుండా చెయ్యండి. మీకు బంగారు యోగం అంటే నార్మల్గా గుర్తుపెట్టుకోండి, మాకు యోగం లేదండి, మరి మేమేం చేయాలంటే ఈ పరిహారంతో మీకు యోగం కలుగుతుంది. ఎందుకంటే ఉప్పుకు, అప్పుకు, అలాగే డబ్బుకు అమ్మవారికి చాలా దగ్గర సంబంధం ఉంటుందన్నమాట. కాబట్టి ఏంటంటే మనకు అప్పు తీరాలన్నా సరేనండి ఉప్పు పరిహారం పనిచేస్తుంది. బంగారం కొనుగోలు చేయడానికి కూడా ఏంటంటే ఉప్పు పరిహారం పనిచేస్తుంది. మీకు డౌట్ రావచ్చు, ఎలాగండి అంటే కనుకనండి, ఉప్పు ఇంటికి తెచ్చుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది.
ఆ అమ్మవారి అనుగ్రహం కలిగిందనుకోండి, మనం పెద్దగా శ్రమించకపోయినా సరే ఇక మనం పట్టిందల్లా బంగారం అవుతుందన్నమాట. కాబట్టి ఇలా మీరు భావించుకుని ఉప్పుని ఇంటికైతే ఖచ్చితంగా కొని తెచ్చుకోండి. అలా తెచ్చుకోవటం వల్ల అయితే మంచి ప్రయోజనం ఉంటుంది. మీకు అదృష్టము ఐశ్వర్యంతో పాటు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇక రెండోది వచ్చేసి ఏంటంటే కనుకనండి, లక్ష్మీదేవికి ఎంతో ఇష్టకరమైన వస్తువులు. ఇప్పుడు మనం ఇవన్నీ చెప్పుకుంటున్నాం కదా, ఇందులో మీ స్తోమతకు తగ్గట్టు మీకు ఏదైతే అంటే కొనే అంత శక్తి ఉంటుందో దాన్ని మాత్రమే మీరు కొని ఇంటికి తెచ్చుకోండి. ఏదైతే ఈజీగా మీకు అనిపిస్తుందో, ఏదైతే తొందరగా అయిపోతుంది అనిపిస్తుందో, లేదంటే ఏదైతే మీకు ఇష్టం ఉంటుందో దాన్ని మాత్రమే మీరు కొని ఇంటికి తెచ్చుకోవాలి. కానీ మనం చెప్పేవన్నీ కూడా కొనాలని ఎక్కడైతే లేదనమాట శాస్త్రాల్లో. కాబట్టి మనం చెప్పే వస్తువుల్లో ఏవైనా సరే ఒకటి కానీ రెండు కానీ మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎన్నైనా సరే తెచ్చుకోవచ్చు. అన్ని తెచ్చుకోవాలండి అంటే కనుక అన్ని తెచ్చుకోవాలని లేదు, కానీ ఎవరి ఇష్టాన్ని బట్టి వారు, ఎవరి స్తోమతకు తగ్గట్టు వారు, అలాగే కాకుండా ఎవరికి నచ్చిన వస్తువులను వారు తెచ్చుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఒకరు ఉప్పు ప్యాకెట్ తెచ్చుకుంటే ఇంకొకరు శంఖం కొని తెచ్చుకోవచ్చు. ఇంకొకరు ఏంటంటే బంగారు ఆభరణంలో ఉన్న ఏదైనా ఒక వస్తువుని కొని తెచ్చుకోవచ్చు. కొంతమంది బంగారం కొనలేని వారు ఆ రోజు చిన్న ఎండి వస్తువునైనా సరే కొని ఇంటికి తెచ్చుకుంటారు. ఇది సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాము. ఆ రెండు కూడా మీకు కొనే స్తోమత లేదు, ఆ రెండు కూడా మేము కొనలేము అనుకునే వారు గుర్తుపెట్టుకోండి, ఈ రోజున శంఖం ఉంటుంది కదండి, శంఖంని ఇంటికి కొని తెచ్చుకోండి. దక్షిణామృత శంఖం కానీ లేదంటే నార్మల్గా చిన్న అంటే వెండి సైజులో ఉండే శంఖాలను కానీ మీ స్తోమతకు తగ్గట్టు మీరు కొని ఇంటికి తెచ్చుకోవచ్చు. తెచ్చుకొని ఈ రోజు పూజ గదిలో పెట్టి పూజించుకోవచ్చు. లేదండి మా ఇంట్లో శంఖం ఉందండి అనుకుంటే దాన్ని శుభ్రపరిచి కూడా మీరు పూజలో పెట్టి పూజించుకుంటే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఇక అలాగే కాకుండా ఈ రోజున ఏంటంటే కనుకనండి, చక్కగా గోమతి చక్రాలతో పాటు లక్ష్మీ గవ్వలతో పాటు అలానే కాకుండా తామర పూసలు, గురువింద గింజలు, అమ్మవారికి ఎంతో ఇష్టకరమైన నారికేలము, ఇలాంటి వస్తువులను ఈ రోజున కనుక మీరు చక్కగా ఇంటికి తెచ్చుకుంటే అమ్మవారు మిమ్మల్ని అనుగ్రహించి చక్కగా కావలసినంత ఐశ్వర్యాన్ని మీ ఇంటికి పంపిస్తుంది. మీ ఇంట్లో ఐశ్వర్య అంటే వర్షాన్ని కుమ్మరిస్తుంది. కాబట్టి ఏంటంటేనండి, ఇలాంటి వస్తువులను ఈ రోజు కొని తెచ్చుకోండి. ముఖ్యంగా ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అక్షయ తృతీయ రోజున ఎంత లేని వారైనా సరేనండి బంగారం కొనాలి. బంగారం కొంటే సంవత్సరం అంతా కూడా బంగారం కొన్నంత అంటే స్టేజ్కి మేము వెళ్ళగలుగుతాం, బంగారం కొంటూనే ఉంటాము. అక్షయ తృతీయ రోజున బంగారం కొని లక్ష్మీదేవిని పూజించుకుంటే అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయని అనుకుంటూ ఉంటారు కదా. అలా కాకపోయినా ఏంటంటే కనుకనండి, అందరికీ అయితే యోగం అయితే ఉండదు. ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ల ప్రకారం బంగారం రేటు చాలా ఎక్కువగా ఉంది కదండి, మనం కొనలేము కదా. కాబట్టి మన అవసరాన్ని బట్టి, మన ఇష్టాన్ని బట్టి మనం ఈ వస్తువులను కూడా కొని తెచ్చుకోవచ్చు. ఇది బంగారానికి సరి సమానమైనదని మనకు పురాణ గ్రంథం చెబుతుందన్నమాట. కాబట్టి ఏంటంటేనండి, మీరు చక్కగా ఈ వస్తువులను కూడా కొని తెచ్చుకోండి. అమ్మవారికి ఇష్టమైన ఒక వస్తువుని మనం కొని తెచ్చుకోవచ్చు. మనకు నార్మల్గా 10 రూపాయలతో ఈ ఉప్పు ప్యాకెట్ని ఇంటికి కొని తెచ్చుకుంటే సరిపోతుందన్నమాట. చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. లేదంటే శంఖాన్ని కొని ఇంటికి తెచ్చుకోండి. లక్ష్మీ గవ్వలు ఇలాంటివి మనం చెప్పుకున్న వస్తువులు అమ్మవారికి ఇష్టకరమైనవి, మంగళకరమైనవి, శుభకరమైనవి, ఇంట్లో శుభాలను సూచించి అశుభాలను దూరం చేసి అమ్మవారి యొక్క సులభంగా అనుగ్రహాన్ని కలిగించేటివి. ఆ లక్ష్మీదేవి ఎల్లప్పుడూ కూడా మన ఇంట్లో ఉండి తిష్ట వేసి కూర్చునేలాగా చేసే వస్తువులు. కాబట్టి ఈ వస్తువులు మన ఇంట్లో ఉండటం చాలా శుభప్రదమని మనకు పండితులు చెబుతున్నారనమాట. కాబట్టి ఏంటంటేనండి, చక్కగా ఇలాంటి వస్తువులను అయితే తెచ్చుకోండి. ఇన్ని చెప్పుకున్నాం కదా, ఇన్ని మీరు తెచ్చుకోకండి. ఒకవేళ మీ ఇంట్లో ఇవన్నీ ఉన్నాయనుకోండి, మీరు కేవలం ఆ రోజు ఒక ఉప్పు ప్యాకెట్ని మాత్రమే కొని తెచ్చుకోండి, లేదంటే పంచదారను కొని తెచ్చుకోండి. ఇలా తెచ్చుకున్నా కానీ మీకు ఫలితాలు వస్తాయన్నమాట. చక్కగా ఫలితాలతో పాటు ఏంటంటే బంగారు యోగం అనేది ఖచ్చితంగా కలగటానికి అవకాశం ఉంటుందండి. ఉన్నవాళ్ళైతే చాలా ఎక్కువగా బంగారం కొంటూ ఉంటారు. మనం లేని వాళ్ళం కదా, మనం ఏమి చెయ్యలేం కదా. కాబట్టి మన స్తోమతకు తగ్గట్టు మనం ఇలాంటి వస్తువులను అయితే ఇంటికి తెచ్చుకోవడం వల్ల మంచి జరుగుతుందని కూడా మనకు శాస్త్రం చెబుతుందన్నమాట. ఎవరికైతే లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి, ఎవరైతే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో అంటే మంచిగా అంటే ఉండాలి, బ్రతకాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళకైతే ఇవి చాలా సింపుల్గా ఉపయోగపడే పరిహారాలు, చాలా చక్కగా అంటే పనిచేసే పరిహారాలు, చాలా అద్భుతమైన పరిహారాలు. కాబట్టి ఇలాంటి వస్తువులను మనం ఇంటికి తెచ్చుకోవడం వల్ల అయితే మంచి జరుగుతుందన్నమాట. కావున ఇలాంటి వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. చక్కగా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగించుకొని మీరు బంగారాన్ని మళ్ళీ మళ్ళీ కొంటూనే ఉండండి. గుర్తుపెట్టుకోండి, ఈరోజు తెచ్చుకున్న వస్తువు సంవత్సరం లోపు మనకి ఎలాగో ఒక రూపంలో బంగారాన్ని కొనేంత స్థాయికి తీసుకెళ్తుందన్నమాట. ఇక్కడ ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని చక్కగా మీ ఇష్టాన్ని బట్టి మీకు నచ్చిన వస్తువుని కొని తెచ్చుకోండి. ఇన్ని వస్తువులు మనం చెప్పుకున్నాం కానీ అవన్నీ మీరు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఈరోజు మీరు ఏంటంటే బెల్లాన్ని కూడా కొని ఇంటికి తెచ్చుకోవచ్చండి. బెల్లం బంగారముతో సమానమైనది, బెల్లం శుద్ధి అయినది, బెల్లం లక్ష్మీదేవికి ఇష్టమైనది. కాబట్టి ఈ బెల్లాన్ని కూడా కొని తెచ్చుకోవటం వల్ల కూడా మనం బంగారం మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటాము. అనుకోవచ్చు మీరు, మళ్ళీ మళ్ళీ మేము కొనేంత స్థాయి కూడా మాకు
లేదండి అంటే మనకి ఏదో ఒక రూపంలో డబ్బు వస్తుంది. అది మనం కష్టపడిందో కానీ, లేదంటే మనకు ఏదో లాభం రూపంలో కానీ డబ్బు వచ్చి ఆ డబ్బుతో మనం బంగారం కొంటాము. ఆడవాళ్ళకి బంగారం అంటే చాలా ఇష్టం ఉంటుంది. అందులో అక్షయ తృతీయ రోజు ఖచ్చితంగా బంగారం కొనాలని మనం పట్టుబడుతూ ఉంటాము. అయినప్పటికీ కూడా మన దగ్గర కొనే స్తోమత ఉండదు కదా. ఆ స్తోమత అప్పుడు లేకపోయినా కానీ సంవత్సరం లోపు ఖచ్చితంగా అయితే మీరు ఏదో ఒక రూపంలో బంగారం అయితే కొనుగోలు చేస్తారు. అది ఏదైనా ఒక రూపం కావచ్చు అని కూడా మనకు పండితులు చెబుతున్నారు. అలా కొనుగోలు చేయలేని వారు కనీసం అక్షయ తృతీయ రోజున ఈ వస్తువులైనా సరే కొని తెచ్చుకోవటం వల్ల కూడా అమ్మవారు సంతోషించి అనుగ్రహించి కావలసినంత ఐశ్వర్యాన్ని ఇచ్చి చక్కగా అంటే ఒక స్థితిగతిని అంటే తీసుకొస్తుందన్నమాట. కాబట్టి ఇలా ఈ విధంగా ఆచరించుకోండి. అక్షయ తృతీయ రోజున మర్చిపోకుండా చక్కగా ఈ వస్తువులను కొని తెచ్చుకోండి. ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని పూజ కార్యక్రమాలు చేసుకోండి. ఈ రోజున లక్ష్మీదేవిని పూజించుకోవటం, ఆరాధించడం, దీపారాధన చేయటం, గుమ్మానికి పసుపు రాసేసి కుంకుమతో బొట్టు పెట్టి చక్కగా లక్ష్మీదేవిని పూజించుకొని ఇలాంటివన్నీ కూడా చేస్తాము. శుక్రవారంతో అక్షయ తృతీయ రావడం చాలా మంచిదని కూడా మనకు పండితులైతే మరీ చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఆచరించండి, మంచి జరుగుతుంది.